ప్రభునందు ప్రియమైన యేసుక్రీస్తు ప్రభుని శిలువ శ్రమల ధ్యానమాలిక అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, దేవుని వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడును యుగములకు ఒక్కడే దేవుడైన శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో నా ప్రత్యేకమైన వందన మరణాతలు తెలియపరుస్తున్నానండి. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ యాగం ద్వారా తండ్రి అయిన దేవుడు సంఘమునకు లోకమునకు అనేకమైనటువంటి మేలులు మరి ఆశీర్వాదాలు మరి అనుగ్రహించటం మనం చూస్తాం. అయితే పరిశుద్ధ లేఖన భాగాల్ని మనము ఆలోచన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా లోకమునకు సంఘమునకు ఆయన ఇవ్వబోచున్నటువంటి అనేకమైన మేలులను మనము చూడగలిగినప్పుడు అద్భుతమైనటువంటి మరి మేలులు మనకి కనబడతాయి. మొట్టమొదటిగా మనం చూస్తే బహిరంగముగా దేవుడు మనకు ఇచ్చుచున్నటువంటి మేలులు, అంతరంగముగా మరి దేవుడు మనకి ఇచ్చుచున్నటువంటి మేలులు అని మీరు గమనించాలి. మరి పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51 వచనాలు. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన మాట్లాడవలసినటువంటి 7 మాటలు మాట్లాడిన తదుపరి తండ్రి ద్వారా ఆయనకు అనుగ్రహింపబడినటువంటి కార్యమును ఆయన ముగించిన తదుపరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వ్రేలాడుచు బిగ్గరగా కేక వేసి ప్రాణమును విడిచారు. ఆయన ప్రాణమును విడిచిన వెంటనే ఏమి జరిగిందో మనం చూడాలి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మీరు గమనించాలని కోరుతున్నాను. యేసు ప్రభువారు కలువరిగిరి మీద ఉన్నారు. ఆయన పెట్టినటువంటి కేకాకి దేవాలయములో ఉన్నటువంటి ఆ తెర పైనుండి క్రింది వరకు రెండుగా ఎందుకు చీలి ఉన్నది? ఆ దేవుని యొక్క కేకకు ఈ దేవాలయంలో ఉన్నటువంటి తెరకు ఏమి సంబంధము ప్రియులా? యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా కొండ మీద కలువరిగిరిలో తన ప్రాణమును విడిస్తే ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి తెర ఎవరి సహాయము లేకుండా, ఎవరు చింపకుండానే పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను అనే మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇది ఎందుకు సంభవించిందో మనము తెలుసుకొనాలి. యేసు ప్రభువారి యొక్క శిలువ ద్వారా సంఘమునకు దేవుడు అనుగ్రహించినటువంటి అనేకమైన మేలులు మనము ధ్యానము చేసే ఈ క్రమంలో మొట్టమొదటి మేలు ఏమిటి అంటే యాజక మధ్యవర్తిత్వాన్ని దేవుడు దేవాలయములో ఉన్నటువంటి ఆ తెరను చించివేయుట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పెట్టినటువంటి ఆ యొక్క బిగ్గరమైనటువంటి కేక ద్వారా దేవుడు తొలగించి వేశాడు అనే మాట మీరు గమనించాలని కోరుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యాగము ద్వారా సంఘమునకు లేక లోకమునకు బహిరంగముగా కలిగిన దీవెన లేక ఫలితము ఏమిటి అంటే దేవాలయములో అప్పటి వరకు ఉన్నటువంటి యాజక మధ్యవర్తిత్వము తొలగింపబడి దేవుని వద్దకు వెళ్ళుటకు, దేవునికి ప్రార్థనలు చేయుటకు, దేవునికి యాచనలు చేయుటకు అందరికీ సమాన అవకాశము లభించున్నది. ప్రియమైన వాళ్ళ సమాన అవకాశం అనగా మరి దేవుని వద్దకు వెళ్ళాలి అంటే నీవు ఎవరి యొక్క సహాయమును తీసుకునేటకు అవకాశం లేదు, అవసరము లేదు. ప్రియుల శిలువ ద్వారా దేవుడు చేసినటువంటి ఈ ప్రధానమైనటువంటి ఈ కార్యము వెనుక ఉన్నటువంటి చరిత్రను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన కాలంలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి యాజకులు మాత్రమే ప్రజల తరపున దేవాలయములో దేవునితో మాట్లాడుట, లేక ప్రజల తరపున విజ్ఞాపనము చేయుట, ప్రజల తరపున మరి బలులు అర్పించుట అనేది జరుగుతూ ఉండుట మనము చూస్తాం. నిర్గమకాండములో 25వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూడగలిగినట్లయితే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను, నేను నీకు కనుపరిచి విధముగా మందిరము యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే భక్తుడికి
యెహోవా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఆయన తన హృదయంలో ఉన్నటువంటి కోరికను తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకనగా వారి మధ్య అనగా నా ప్రజల మధ్య నేను నివాసం ఉండాలని కోరుకొనిచున్నాను. నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పరచు, నేను చెప్పినట్లు దానిని నిర్మాణము చెయ్యి అని మోషే భక్తునికి పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మరి ఆయన ఆజ్ఞాపించుచున్నట్లుగా మనము నిర్గమాకాండములో మనము చూస్తాం ప్రియులారా. మరి ఇక పాత నిబంధన చరిత్రను మనము మరి తిరగేసినప్పుడు, పాత నిబంధన చరిత్రను మనము ధ్యానము చేసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనకి మరి తెలియబడుతూ ఉంటాయి. మోషే భక్తుడు దేవుని ఆజ్ఞ చొప్పున దేవుడు ఏ రీతిగా మరి మోషే భక్తునికి ఆజ్ఞాపించి ఉన్నాడో, ఏ కొలతలతో ఆజ్ఞాపించి ఉన్నాడో, ఏ ఏ అంశాలు దానిలో ఉండాలని కోరుకొని ఉన్నాడో, ఏ ఉపకరణములు, ఏ బల్లలు, ఏ యొక్క ఉపకరణాలు ఉండాలని కోరుకొనిచున్నాడో ఆ ఉపకరణాలన్నిటినీ దేవుడు చెప్పిన రీతిలోనే అలాగే మోషే భక్తుడు నిర్మాణము చేసినట్లుగా మనము చూస్తాం ప్రియమైన వారలారా. అంతేకాదు ఆ పరిశుద్ధ స్థలములో దేవుడు నివసించే ఆ ప్రత్యేక ప్రదేశమును ప్రత్యేకపరచి దానిని పరిశుద్ధ స్థలముగాను అతి పరిశుద్ధ స్థలముగాను వేరుపరిచి వాటి మధ్య ఒక తెరను అమర్చవలనని తెలియజేయట కూడా మరి మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం. నిర్గమాకాండం 26వ అధ్యాయము 31 నుంచి చదువుతున్నాను. మరియు నీవు నేల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలను, అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాని వేయవలను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసం అడ్డతెర లోపలికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువ మీద ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును విడిచినప్పుడు మరి పైనుండి దేవాలయంలో క్రింది వరకు చిరిగినటువంటి అడ్డతెర ఈ తెరయే అని మీరు గమనించాలని కోరుతున్నాను. ఎందుకనగా మరి దేవుడు పలికినటువంటి ప్రతి మాట మరి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పలుకబడినటువంటి ప్రతి మాట పరిశుద్ధ గ్రంథములో నెరవేరి ఉన్నది. శిలువ ద్వారా మానవులమైనటువంటి మనము యాజక మధ్యవర్తిత్వములో ఇక ఎన్నడూ ఉండకూడదని దేవుడు తలంచి ఉన్నాడనే విషయాన్ని మీరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మరణమును పొందిన వెంటనే ఆ దేవాలయంలో ఉన్నటువంటి తెర రెండుగా చీలడానికి ప్రధానమైనటువంటి కారణమని మీరు గమనించాలని కోరుతున్నాను ప్రియులారా. ఈ తెరను గురించి మరొక మాట మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనిస్తే, అతడు నీలి నూలుతోను ఓదా నూలుతోను ఎర్ర నూలుతోను సన్నపు నార నూలుతోను ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించెను. ఈ తెర సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి తెర. నిర్గమాకాండములో ఉన్నటువంటి తెర మోషే భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన రీతిగా మరి గుడారములో ఏర్పరచబడినటువంటి పరిశుద్ధ స్థలములో నియమించినటువంటి తెర ప్రియులారా. మరి ఇక పరిశుద్ధ స్థలములో యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి దేవుడి ద్వారా చెప్పబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఆ ప్రత్యేకమైనటువంటి ప్రదేశములో ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి దేవుడే మోషే భక్తునికి తెలియచేయటం మనం చూస్తాం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరు ఏతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపము. ప్రియమైన వారలారా, యాజకులైనటువంటి వారిని దేవుడు మరి నియమిస్తూ ఉండే సమయంలో మరి వారికి ఇవ్వబడినటువంటి అనేకమైనటువంటి కట్టడలు నియమాలు కూడా పరిశుద్ధ గ్రంథంలోనే మనము చూస్తాం. అదే అధ్యాయములో 35వ వచనాన్ని మనము చూడగలిగినప్పుడు, సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను. ప్రియమైన వారలారా, పరిశుద్ధ స్థలములోనికి కానీ అతి పరిశుద్ధ స్థలములోనికి కానీ ప్రవేశించుట అనేది యాజకులకు ప్రధాన యాజకులకు తప్ప
ఎవరికని అవకాశం లేదు. ఆ దినాలలో ఎవరికని అవకాశం లేదు. ప్రధాన యాజకులు కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎప్పుడు పడితే ఎప్పుడు దేవునికి విజ్ఞాపనలు చేయడానికి అవకాశం లేదు. సంవత్సరమునకు ఒక మారు మాత్రమే ఈ అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళవలను. ఈ అతి పరిశుద్ధ స్థలమును వేరుపరిచి ఉంచబడినటువంటి దేవాలయ పడ్డుతెర సొలొమోను మహారాజు కట్టించినటువంటి యెరూషలేము దేవాలయములో కూడా ఉన్నట్లుగా మనము చూస్తాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో. ఈ ప్రధాన యాజకుల ద్వారానే తప్ప తండ్రి అయిన దేవుని వద్ద విజ్ఞాపనలు చేయుటకు కానీ ప్రార్థనలు చేయుటకు కానీ ఎవనికని అవకాశం లేదు ప్రియులారా. మరి దేవుడు మరి తన యొక్క బిడలైనటువంటి వారు ఈ లోకంలో తన రూపులో తన పోలికగా నిర్మింపబడినటువంటి వారు, తనను రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు, తన మార్గములో నడవాలని కోరుకొనినటువంటి వారు, తన ద్వారా ఈ లోకములో ఆశీర్వాదములను, ఐశ్వర్యమును, ఆరోగ్యమును, ఆయుష్కాలమును, సమస్తమైనటువంటి దీర్ఘాయువును పొందాలని కోరుకొనిచ్చినటువంటి భక్తులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు సంవత్సరమునకు ఒక మారు మాత్రమే ప్రధాన యాజకుల ద్వారానే వెళ్ళవలసిన ఆ సమయంలో ప్రియులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద బిగ్గరగా కేక వేశారో, ఆ శిలువ మీద మరి కలిగినటువంటి ఆ కేక వల్ల, ఆ శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు పెట్టినటువంటి ఆ కేక వల్ల దేవాలయములో ఉన్నటువంటి ఆ తెర, అడ్డతెర అనగా అతి పరిశుద్ధ స్థలమును వేరుపరిచుచున్నటువంటి ఆ అడ్డతెర పైనుండి రెండుగా కిందికి మరి చీలినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, ఎందుకు దేవుడు ఇలాగ చేసి ఉన్నాడు అంటే మరి యాజకులైనటువంటి వారు మరి మనమందరము మరి ఆలోచన చేస్తున్నట్లుగా ఈ దినాలలో మనము మరి పాత నిబంధన గ్రంథాన్ని మరి మనము ధ్యానము చేయడానికి అన్ని మార్లు ఇష్టపడం ప్రియులారా. పాత నిబంధన గ్రంథములో అనేకమైనటువంటి ధర్మ విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, న్యాయ విధులు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అనేకమైనటువంటి అద్భుతములు ఉన్నాయి. మరి వాటన్నిటిని గురించి మనము ధ్యానము చేయడానికి ఇష్టపడం. అనేక మార్లు మరి దేవుని యొక్క ఉద్దేశ్యములను మనము గమనించడానికి ఇష్టపడాలి ప్రియులారా. మరి దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు శిలువ మీద అంటగొట్టిన తదుపరి మానవులైనటువంటి వారికి, భక్తులైనటువంటి వారికి దేవుడిచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి బహిరంగమైనటువంటి ఫలితము, మేలు ఏది అంటే, ఆశీర్వాదము ఏమిటి అంటే యాజక మధ్యవర్తిత్వాన్ని దేవుడు తీసివేయుట ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి అనేకమైనటువంటి మాటలు మనము చూడగలిగినప్పుడు తండ్రి అయిన దేవుని గురించి ఆయన పలుకుతూ, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు, మీరు నా నామమున నన్నేమి అడిగినను నేను చేతును. ప్రియమైన వాళ్ళ యేసు ప్రభువారి మాట ఎలాగున కలిగి ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని పిలిపించుకున్నటువంటి దేవుడు, ఉన్నవాడను అనువాడును అయిన ఉన్నటువంటి దేవుడు మరి ఈ యుగముల అంతమందు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. పూర్వకాలములో నానా సమయములుగాను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి మన దేవుడు ఈ యుగముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడననే మాట మనం చూస్తాం ప్రియులారా. ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము సంభవించి ఉన్నదో ఆ దేవాలయంలో ఉంచబడినటువంటి ఆ యొక్క తెర పైనుంచి క్రిందికి ఆయన మరి చించి వేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మధ్యవర్తిగా పెట్టి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే రక్షకుడిగా అంగీకరించారో, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే విశ్వసిస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే దేవుడిగా కొలుస్తున్నారో వారందరూ కూడా ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ స్థితిలో ఉన్నా మరి యేసు ప్రభువారి నామము ద్వారా నీవు దేవునికి ప్రార్థన చేయడానికి నీకు మార్గమును సరళము చేసింది యేసు ప్రభువారి యొక్క శిలువ ప్రియులా. యోబు భక్తుడు అంటూ ఉంటాడు, మనం చూడగలిగినట్లయితే యోబు భక్తుడు పలికినటువంటి మాట యోబు గ్రంథము 9వ అధ్యాయము 32-33. ఆయన నా వలె నరుడు కాడు, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటాడు ప్రియులా. అనగా యోబు కాలములో బలులు ఉన్నాయి, యోబు కాలములో యాజక మధ్యవర్తిత్వము ఉంది,
యోబు కాలములో దేవునికి విజ్ఞాపనలు చేయడానికి అనుదినము కూడా యోబు అనేకమైనటువంటి మరి బలులు అర్పించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇన్ని చేసినప్పటికీ కూడా యోబు భక్తునికి జీవితంలో కష్టం వచ్చింది ప్రియులారా. ఎందుకంటే నాకు మధ్యవర్తి లేడు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, యోబుకి మధ్యవర్తి ఉన్నట్లయితే ఆ యొక్క మరి బలులను గురించి ఆలోచన చేసేవాడు కాదేమో. మనమందరం ఆలోచన చేస్తున్నట్లుగా ఈ దినాన్న శిలువ ద్వారా సంఘానికి దేవుడిచ్చినటువంటి అనేకమైనటువంటి మేలులలో ఈ ప్రధానమైనటువంటి మేలు ఏమిటి అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవునికి ప్రార్థన చేయవచ్చు. పాప స్థితిలో ఉన్నా, వ్యాధి స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా నీవు ప్రార్థన చేయవచ్చు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉండి తండ్రి అయిన దేవుని వద్ద నుంచి మనము దేనినైనా పొందుకొనడానికి మనకు అవకాశం కల్పిస్తుంది ప్రభువారి యొక్క శిలువ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా తండ్రి అయిన దేవుని వద్ద నుంచి ఏ ఆశీర్వాదమైనా నీవు ప్రార్థించి పొందుకొనడానికి మార్గమును సిద్ధపరచాడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిలువ ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా దేవాలయపు తెర నడిమికి రెండుగా చినుగుట అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము ద్వారా జరిగినదని మనము తెలుసుకొని ఆయనను మరి స్తుతింపబద్ధులమై ఉన్నాం ప్రియులారా. ఎందుకు ఇలాగ జరిగినదో, అది ఎలాగూ జరిగినదో, మరి దానిని చేసినటువంటి దేవుడు మనం ఎలాగో ఉండాలని కోరుకొనిచున్నాడో కూడా మనము ధ్యానము చేయడానికి ఇష్టపడదాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. ప్రియమైన వాళ్ళ ఈ మాటలు మీరు గమనించాలి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ఏమిటండి ఈ మార్గము? ఏమిటి ఈ మార్గము అంటే, ఆయన ఆ మార్గాన్ని ఎలాగున ప్రతిష్ఠించాడు అంటే, ఇక్కడ మనం చూస్తే అది నూతనమైనది, అది జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా. ప్రియమైన వాళ్ళారా, తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము ద్వారా అనగా ఈ మార్గము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము శిలువలో మరణించిన వెంటనే ఆ మార్గము మనకి ఇవ్వబడి ఉన్నది ప్రియులారా. ఆ మార్గము ఏమైనది అంటే నూతనమైనది. ఆ మార్గం ఏమైనదంటే జీవము గలది. యేసుక్రీస్తు ద్వారా మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గం అని మీరు తెలుసుకొనాలి. యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము మరి ఆయన పొందకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యాగము చేయకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించడానికి ఇష్టపడకపోతే నీకు నాకు నూతనమైన మార్గము, జీవము కలిగినటువంటి మార్గము, ప్రతిష్ఠించబడినటువంటి మార్గము మనకి రాదేమో ప్రియులారా. ఇప్పుడైతే యేసు ప్రభువారి యొక్క శరీరము ద్వారా మనకి ఆ మార్గాన్ని దేవుడు వెల్లడిపరచడాన్ని సత్యాన్ని మీరు గమనించాలి. శిలువ శ్రమలను ధ్యానము చేస్తున్నటువంటి మనము, శిలువలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మేలులను పొందాలని ఆశపడుతున్నటువంటి మనము, ఆ మేలులు పొందడానికి దేవుడు తన శరీరాన్ని నలుగుగొట్టుకున్నాడనే విషయాన్ని నీవు గమనించాలి. ఈరోజు దేవాలయంలో చేరి నీ ఇంటిలో, నీ గృహములో, నీ యొక్క రోడ్డు మీద, నీ యొక్క ప్రదేశంలో నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఏ కష్టములో ఉన్నా ఈ దినాన దేవాని నీవు మొరపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ ప్రతి పరిస్థితిలో నుంచి నీవు దేవునికి మొరపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే అది ఊరికనే రాలేదు ప్రియులారా. ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఉపవాస ప్రార్థనలు చేయడానికి నువ్వు ఇష్టపడి ముందుకు వస్తున్నావు అంటే మరి తండ్రి అయిన దేవుడి ద్వారా మరి నీవు నీ యొక్క ప్రార్థనా విజ్ఞాపనములు ఎవరి సహాయము లేకుండా నీ ఇంటిలో ఉండి నీవు దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నావు అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారానే లభించినదనే సత్యాన్ని నీవు గమనించాలని కోరుతున్నా. ఈ దినాన్న ప్రార్థన చేయడానికి నీవు మరి మోకాళ్ళుని నిలవబడిన ప్రతి సమయంలో, ప్రార్థన చేయటకు నీవు మోకరించిన ప్రతి సమయంలో నీవు జ్ఞాపకము చేసుకునవలసినటువంటి విషయం ఏమిటి అంటే క్రీస్తు శిలువను నీవు జ్ఞాపకము చేసుకున్నాను. క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ లేకపోతే నీవు మోకరించడానికి అవకాశం లేదు. క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ లేకపోతే, ఆయన శిలువ మీద మరణించడము లేకపోతే ప్రియులారా నీవు యాజక మధ్యవర్తిత్వము ద్వారానే తండ్రి అయిన దేవునికి విన్నపాలు తెలియచేయాలి. యేసు ప్రభువారి యొక్క శిలువ ద్వారా మాత్రమే నీవు నేను ఏ కష్టమున్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఈ దినాన ప్రార్థన చేసి దేవుని వద్ద నుంచి విడుదల పొందుతున్నాము అంటే దాని వెనుక యేసు ప్రభువారి యొక్క శరీరమును తెర ద్వారా దేవుడు నూతనమైనదియు
జీవము గలదు అయినటువంటి మార్గము ద్వారా, దేవుడు ప్రతిష్ఠించినటువంటి మార్గము ద్వారా ఆ తెరను తీసివేశాడనే విషయాన్ని మీరు గమనించాలని, జ్ఞాపకము చేసుకోవాలని కోరుతున్నాను ప్రియులా. సిలువంటే శ్రమే, సిలువంటే బాధే, సిలువంటే అంగలార్పే, సిలువంటే అత్యంత బాధాకరమైనదే ప్రియులారా. అయితే యేసు ప్రభు వారి యొక్క సిలువను మరి ధ్యానము చేసే మనము ఆ సిలువ ద్వారా తండ్రి అయిన దేవుడు మరి ఏమి ఇచ్చాడో మనము తెలుసుకొని ఆయనను మరింతగా స్తుతింపవద్దా? యేసు ప్రభు వారి ద్వారా మరి తెరను తీసివేసి, యాజక మధ్యవర్తిత్వాన్ని తీసివేసి, ఏ సమయంలో నీవున్నా, ఏ ప్రదేశంలో నీవున్నా డైరెక్ట్గా దేవునితోటి సంభాషించడానికి, ప్రార్థనలు చేయడానికి, యాచనలు చేయడానికి నీవు ఇష్టపడడానికి దేవుడు తన యొక్క సిలువ ద్వారా మార్గమును ఏర్పాటు చేసి ఉన్నాడనే విషయాన్ని నీవు గమనిస్తే ఆయనకు స్తుతిని చెల్లించవలసిన వాడవై ఉంటావు. ఆ స్తుతిని ద్వారా మాత్రమే కాదు, ఈ తెర ద్వారా యేసు ప్రభు వారి యొక్క శరీరము ద్వారా దేవుడు జీవమైనటువంటి మార్గమును మనం అనుగ్రహించి ఆయన ఏమి కోరుకుంటున్నాడో మనం చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ప్రియమైన వాళ్ళారు, ఏముందండి? శిలువ ద్వారా ఏమొచ్చింది? మనకి ధైర్యము కలిగి ఉంది. పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యము దేవుడిచ్చాడు. శిలువ ద్వారా కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, గొప్ప యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా మారిపోయాడు. ప్రియులా, అనేకమైనటువంటి అద్భుత విషయాలు హెబ్రీ పత్రికలో ఉంటాయి, మీరు ధ్యానము చేయడానికి ప్రయత్నము చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరమును తెర ద్వారా ఆయన ఆ తెరను రెండుగా చించివేసిన తర్వాత ఆయన ప్రధాన యాజకుడిగా మారిపోయి మనము చేయించినటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా ఉంటూ ఈ లోకంలో మధ్యవర్తిని తీసివేసి ప్రియులారా ఆయనే మార్గమైపోయాడు, ఆయనే సత్యమైపోయాడు, ఆయనే జీవమై ఉన్నాడు. ప్రధాన యాజకుడు మారినటువంటి ఆయన పరలోకమందు ఉండి మన ప్రార్థనలు తండ్రి అయిన దేవునికి తెలియపరుస్తున్నాడు. ఇంకా ముందుకు సాగినప్పుడు మన సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ప్రియమైన వాళ్ళ, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీకు మార్గాన్ని ఏర్పాటు చేసి బహిరంగముగా యాజక మధ్యవర్తిత్వాన్ని తీసివేసి ఈ లోకంలో దేవుడు ఏమి కోరుకొనిచున్నాడు ఈ శిలువ శ్రమల ధ్యానము ద్వారా అంటే యథార్థమైనటువంటి హృదయముతో ఆయన సన్నిధికి చేరాలని కోరుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే అద్భుతమైనటువంటి విషయాలు. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ప్రియమైన వాళ్ళ, ప్రభు నా కోసం ఇన్ని శ్రమలు అనుభవించాడని ఏడ్చి వదిలిపెట్టేద్దామా? ప్రభు నా కొరకు ఇన్ని శ్రమలు అనుభవించాడని రోదన చేసి వదిలిపెట్టేద్దామా? ప్రభు నా కొరకు ఇన్ని శ్రమలు అనుభవించాడని మరి ఏడ్చుచూ ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి వదిలిపెట్టేద్దామా? లేక ఆయన నీకు నాకు ఇచ్చినటువంటి మేలులో పాలు పంపులు పొందడానికి ఇష్టపడదామా? దేవుడు చేసినటువంటి మేలులు అనేకమైనటువంటి మేలులు ఉన్నప్పుడు మరి విశ్వాస విషయంలో మనం ఎలా ఉండాలో తెలియజేస్తుంది దేవుని వాక్యం. సంపూర్ణమైనటువంటి నిశ్చయత నీవు ఉన్నదా? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఈ శిలువ శ్రమల ధ్యానాలు అనుభవించుచున్నటువంటి నీవు, ధ్యానము చేస్తున్నటువంటి నీవు, నీ విశ్వాసమును నీవు ఏ రీతిగా ఉన్నావో నీవు మరి పరీక్ష చేసుకున్నాలని కోరుతున్నాను. యథార్థమైనటువంటి హృదయముతో దేవుని సన్నిధానికి రావడానికి సిలువే నీకు మార్గము చూపించిందని నీవు గమనించాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమును తెర ద్వారా తండ్రి అయిన దేవుడు సిలువ ద్వారా దేవుడు నీకు మార్గమును మరి ఏర్పాటు చేసి నీవు ఆ విశ్వాస విషయంలో స్థిరముగా ఉండాలని కోరుకొనిచున్నాడనే విషయాన్ని నీవు గమనించి యథార్థమైనటువంటి హృదయముతో ఆయన మందిరములో ధ్యానము చేయడానికి నీవు ఇష్టపడినట్లయితే ఆ శిలువ శ్రమల ద్వారా యేసు ప్రభువారు పొందినటువంటి శ్రమ ద్వారా మరి దేవుడు అనుగ్రహించినటువంటి మేలు నీవు పొందేవాడవుగా ఉంటావు. ఆ మేలులన్నిటిని నీవు పొందడానికి ఇష్టపడితే ప్రియులారా నీ విశ్వాసమును, నీ యథార్థతను జాగ్రత్తగా కాపాడుకొని ఆ యథార్థత, ఆ విశ్వాస్యత దేవుని ద్వారా ప్రతిష్ఠింపబడినటువంటిది నూతనమైనదియు జీవము కలిగి అయినటువంటి ఆ మార్గము ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు నీకు ధైర్యము కలిగి ఉన్నావు గనుక దేవుని వద్దకు ధైర్యముగా రావడానికి నీ యథార్థతను కాపాడుకొనాలని, నీ విశ్వాసమును కాపాడుకొనాలని కోరుకొనుచు ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా మా ప్రియపరలోకపు తండ్రి, యాజక మధ్యవర్తిత్వాన్ని నీ శరీరమును తెర ద్వారా తీసివేసి, దేవాలయంలో ఉన్నటువంటి తెరను చించివేసి, నూతనమైనది జీవము కలిదైనటువంటి మార్గమును మాకిచ్చి, నీ దేవాలయంలో మధ్యవర్తి లేకుండా ప్రభా నీతోటి మేము ఎల్లప్పుడూ సహవాసము కలిగి ఉండటకు, ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుటకు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము ద్వారా